కొడాలి నాని మాట అట్లా నడిచింది. బేసిక్ అతనే నన్ను తీసుకెళ్ళి గన్నవరంలో పోటీ పెట్టి అతనే నా ప్రత్యర్థిని తీసుకొచ్చాయంటే అతనికన్నా వెదవడం ఉంటాడా? సారీ టు సే దిస్ వర్డ్. ఇదిలో 2 కత్తుల్ని అది అది ఎంత పనికిమాలిన చర్య అది. రాజకీయాలు తెలియని వాళ్ళకు కూడా తెలుసుకోగలిగిన అంశమే. సో అది జగన్మోహన్ రెడ్డి ప్రభావితం అయ్యాడా, కొడాలి నాని ప్రభావితం చేశాడా, కారణం ఏదైనా, కారకులు ఎవరైనా, జరిగింది నిజం. అన్యాయం మాత్రం మనకు జరిగింది. అన్యాయం నాకు జరిగిందని గన్నవరం ప్రజలు నగ్గుబాటు గురయ్యారని భావించారు. అందుకే నన్ను ఆదరించారు, నన్ను హక్కును చేర్చుకున్నారు. వాళ్ళు ఎప్పుడు ఏమైనా స్టాండింగ్ మెజార్టీతో అసెంబ్లీకి పంపించారు. నేను వాళ్ళకి చాకరీ చేస్తున్నా, ఎమ్మెల్యే పదవి పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా. దాదాపు 11 రోజులు అమెరికా వెళ్ళే తప్ప మిగతా అంతా కాన్షియస్గా ఉన్నాను నేను. ఆఖరికి నా బిజినెస్ అమెరికాలో ఉన్నా దాన్ని చూసుకుంటా కూడా వెళ్లకుండా ఇక్కడే ఉన్న పరిస్థితి. ఓకే, కేబినెట్ హోదా అనేది ముఖ్యమంత్రి గారి ఇష్టం. దాన్ని మనం ఆశిస్తున్నారా అని అడిగితే చెప్పగలం, కానీ ఏమవుతుంది అనేది ముఖ్యమంత్రి గారి విచక్షణ కదా. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ మీ వేర్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ ఆయన ఏ స్థాయిలో దేంట్లో వాడుకుందాం ఉంటుంది పార్టీ నిర్ణయం, ఆయన నిర్ణయం, లోకేష్ బాబు నిర్ణయం. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలం అనవచ్చు, లేదా రామ్మోహన్ నాయుడు గారి మంచి పనిచేసే విధానం కావచ్చు. భోగపురం ఎయిర్పోర్ట్ ఒక పక్కన మంచి పేరు సంపాదించి ఇండియా మొత్తం భోగపురం ఎయిర్పోర్ట్ యొక్క స్పీడ్ గురించి మాట్లాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ చేసుకోవడానికి టీడీపీ ప్రభుత్వం వచ్చింది, ఇది మేమే చేశాము, కానీ గతంలో మేము చేసాము, 2026లో మొదటి ఫ్లైట్ అనేది ఎగురుతుంది అని ఆ రోజే చెప్పాము అని వాళ్ళు చెప్తున్నారు. క్రెడిట్ ఎవరికి అని అంటే, ప్రభుత్వంలో చేసిన మంచి ఏమన్నా నేను చేశాను దాన్ని క్లెయిమ్ చేసుకోమన్నాను. ఫస్ట్ దేశంలో నెంబర్ 1 స్థానంలో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మా ప్రభుత్వ హయాంలో ఉంది. నా పేరు చెప్పకుండా చెప్పుకోమన్నాను. 150 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చింది నేను ఒక్కడే. ఇంకెవ్వరు ఇవ్వాల, ఏ చైర్మన్ ఇవ్వాల, ఏ బ్యాంక్ చైర్మన్ ఇవ్వాల. చేసింది చెప్పుకోకుండా ఊరిని అవన మాటలు చెప్తా, హరికథలు చెప్తే జనం వినే పరిస్థితి లేదండి. నాకు అన్యాయం జరిగి జనం ఆరాటాన్ని పోరాటే నాయకుని కోరుకుంటారు తప్ప, ఊరిని మేము అసెంబ్లీకి రాము, ప్రతిపక్షాలు పోతే మేము ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉంటాం, మేము ఎక్కడ ఉంటాం అక్కడ ఉంటాం అంటే ప్రజలు తిరస్కరిస్తారు. ఈరోజు ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఏ పార్టీ ఖాతాలో ఏదలుచుకున్నారు, మీరేం చెప్తారు? ఉంటారండి, సక్సెస్ కి మెనీ ఫాదర్స్ ఉంటారు. ప్రతి ఒళ్ళు నాయకుడు అంటే మనం ఏం మాట్లాడతాం, చూసే ప్రజలు నిర్ణయిస్తారు కదా. బాగా చెప్పారు. క్లెయిమ్ చేసుకుంటా కూడా మనం ఉండాలి కదా. మన కాంది, మన ప్రమేయం లేనిది, మనం ఏం చేయిందని మనం క్లెయిమ్ చేసుకోవాలి. లేదు నేను 3 రాజధానులు కట్టి తీరతా అని చెప్పే దమ్ము ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడగండి. మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, మీ పార్టీ ఫ్యూచర్లో ఇప్పుడు అధికారంలోకి వస్తుంది అని మీరు భావిస్తే ఈ మేనిఫెస్టోలో పెట్టి మేము ఎన్నికలకు వెళ్తాం, మాది ఇప్పుడు కూడా సుస్పష్టం. అసలు తెంగర స్టేట్మెంట్లు ఇచ్చేది వాళ్ళు. అమరావతి ఉంటుందంటారు, మేము వ్యతిరేకించలేదంటారు, మేము వ్యతిరేకించామంటారు, ఎయిర్పోర్ట్ అక్కర్లేదంటారు, పొలం వెనక్కి ఇచ్చేయాలంటారు, మళ్ళీ ఎయిర్పోర్ట్ మేమే కట్టామంటారు. ఏదండి ఇవన్నీ? పీపీపీ తప్పు అంటారు, మళ్ళీ కాసేపాకు ఉప్పు అంటారు, ఇంకోసారి తీసుకెళ్తారు. సింగిల్ స్టాండ్ ఉండరు రాజకీయ పార్టీకి, నష్టమైనా లాభమైనా. పీపీపీ మోడల్ మీద ఉన్న స్పష్టత ఏంటి సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? పీపీపీ మోడల్ ఆల్వేస్ వెల్కమ్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు 18 మెడికల్ కాలేజీలు ఇచ్చాడండి, పులివెందుల్లో కట్టాడు ఆయన. ఇంకా మిగతా ఎన్ని కట్టాడు? కొరా కట్టి వదిలిపారేశాడు. ఋషికొండ ప్యాలెస్ పెట్టిన డబ్బులతో ఒక మెడికల్ కాలేజ్ అయిపోయేది, ఇంకో మెడికల్ కాలేజీ సలహాదారుల జీతాలు డబ్బులతో కడితే ఒక మెడికల్ కాలేజ్ అయిపోయేది. ఇప్పుడు 99లోనే పంజాబ్లో చేశారు పిమ్స్ హాస్పిటల్ని. అలాగే కలకటాలో శాంతినికేతన్ ఉంది. అవి బ్రౌన్ ఫీల్డ్, అవి మెడికల్ హాస్పిటల్స్. గతంలో కాలేజీలు ఆ ప్యాటర్న్ ని అవలంబించి యూపీ కానీ, గుజరాత్ కానీ, మధ్యప్రదేశ్ కానీ 7 కాలేజీలని పీపీపీ మోడల్ గుజరాత్ నిర్మిస్తుంది. అంటే ప్రధానమంత్రి మోడీ గారు సొంత రాష్ట్రంలో చేసే తప్పని మీరు భావన. 1 సంతకాలు ఇక్కడ సేకరించారు. అసలు ముందు ఇవన్నీ మానేసి మీరు పంజాబ్ పిమ్స్కో, మీరు లేకపోతే కలకటా శాంతినికేతన్ దగ్గరకో, ఎక్కడైతే పీపీపీ మోడల్లో 3 నడుస్తున్నాయో, 2024లో కొన్ని మొదలైన 1999లో ఒక హాస్పిటల్ ఏదైతే ఉందో, హాస్పిటల్ కాలేజ్ ఉందో, వాటిని వెళ్ళి చూసి అక్కడ సంతకాలు సేకరించి భారత రాష్ట్రపతికి ఇవ్వాలి. అప్పుడు భారతదేశ వ్యాప్తంగా తెలుస్తుంది పీపీపీ కరెక్ట్ కాదని. ఆ పుణ్యమాన్ని కట్టుకోమని కోరుతున్నాను. ఈ రోజున ఈ మెడికల్ కాలేజ్కి టెండర్లు వేస్తూ ఉంటే ఏ హాస్పిటల్స్ కానీ, ఏ సంస్థలు కానీ రాకపోవడం అనేది చూస్తూ ఉన్నాం. ఒకటి ఇలాంటి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు కేసు వేసారు, కోర్టులో కేసు వేస్తే రివ్యూ చేసి ప్రభుత్వం నుండి స్పందన కావాలి అని చెప్పి కోర్టు చెప్పిన విధానాన్ని ఇప్పుడు చూస్తున్నాం. 1 కోటి సంతకాల విషయంలో అసలు ఈ రాకపోవడం గల కారణాలేంటి? ప్రభుత్వం మీద లేని విశ్వాసమా, లేకపోతే ప్రభుత్వం మీద లేని నమ్మకమా? చంద్రబాబు నాయుడు గారికి మించిన అదేం కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతోనే మైక్రోసాఫ్ట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మీద నమ్మకంతోనే పెట్టుబడులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారే 10 రెట్లు బడ్జెట్ని పెంచాడు. చంద్రబాబు నాయుడు గారే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు ఐటీకి. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే
ఔటర్ రింగ్ నిర్మాణం కానీ, ఎక్విజిషన్ చేద్దామన్న ఆలోచనలు కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కడదామన్న ఆలోచనలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్న ఆలోచన, కనీస ప్రాథమిక విధులు ఏవైతే ప్రభుత్వం అనుకుంటే అవన్నీ చంద్రబాబు నాయుడు చేశాడని చంద్రబాబు నాయుడు గారిని పార్టీలకు అతీతంగా మంచి అడ్మినిస్ట్రేటర్ ఒప్పుకుంటారు. రాజకీయంగా విభేదించవచ్చు, రాజకీయంగా విమర్శలు చేయొచ్చు. అంటే ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్న సంస్థలు రాకపోవడానికి గల కారణాలు ఏంటి? గతంలో కిమ్స్ దానికి వచ్చి వెళ్ళిపోవటం అనేది విన్నాం. కిమ్స్ కాదు, కిమ్స్ లో పనిచేసే ఆయన టెండర్ అయితే కిమ్స్ అనుకుంటారు. అసలు మొత్తం చూడరాళ్ళు, ఫస్ట్ పేజ్ పట్టుకుని మొదలెట్టేస్తారు దుకాణం. కానీ లాస్ట్ పేజ్ వరకు చూసి మాట్లాడితే బెటర్ అని వాళ్ళకి ఎత్తపోతున్నా. అసలు ఇంకోటి సుస్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా, మీరు ఎందుకు లేఖలు రాస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవడానికి క్వశ్చన్ లేదు. 26.3 లక్షల కోట్లు లాస్ట్ 9 months లో, మొన్న ఏప్రిల్ నుంచి డిసెంబర్కి వస్తే దేశంలో దాదాపు 25.3%, అంటే 1/4 కన్నా ఎక్కువ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వచ్చింది. మీకు కనపట్టలేదా, మీకు వినపట్టలేదని వైసీపీ నాయకులు. ఇక్కడ ఇంకో అభియోగం ఉంది టీడీపీ మీద, ఏంటంటే ప్రభుత్వాల జీతాలు కూడా మేమే ఇస్తాం కానీ ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఇది పెద్ద స్కామ్ కాబట్టి అందుకు రావట్లేదని వాళ్ళు విమర్శిస్తున్నారు. కాదండి, వాళ్ళు స్కామ్ స్కీమో ఏదో ఏమన్నా లోపం జరిగితే ప్రశ్నించవచ్చు. అసెంబ్లీ ఉంది, అక్కడ గత ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి మరి 16 కాలేజీలు ఏం చేయాలి? పోనీ మీరు చెప్పండి. ఇప్పుడు 16 కాలేజీలు అరవకొరగా కట్టి వదిలేశారు. ఆర్ఎస్కే సెంటర్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కట్టి, అంటే మీరు కంటిన్యూ చేయొచ్చు కదా. ప్రభుత్వం అంతా కూడా ఈ రోజు నా ప్రభుత్వానికి నిజంగా సర్ప్లస్ స్టేట్ గా తీసుకెళ్తున్నారు. 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నారు ఎవ్రీ సంవత్సరం. మీరు 8,000 కోట్లు ఇంట్రెస్ట్లు కడుతున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ కాలేజీలో ఫినిష్ చేసే డబ్బు కూడా లేదా ఈ ప్రభుత్వం దగ్గర? అంటే పీపీపీ అనేది ఒక పనిచేసే వ్యవస్థగా నిరూపితమైన మోడల్ కదా. ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ లో ఇందులో సక్సెస్ సాధిస్తారని మీరు బిలీవ్ చేస్తున్నారు, అంతే కదా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వస్తుందండి, మైక్రోసాఫ్ట్కి వెళ్తామా? లేదా చిన్న కంపెనీలు ఎక్కువ జీతం ఇస్తుంటే వాడి దగ్గరికి వెళ్తామా? ఎక్కడికి వెళ్తాం? మైక్రోసాఫ్ట్కి వెళ్తాం, అంతే. ఆబ్వియస్ కదా. IBM లో జాబ్ వచ్చింది, IBMకి వెళ్తామా? లేదా చిన్న కంపెనీలో ఎక్కువ జీతం 10,000 ఎక్కువ ఇస్తానంటే వెళ్తామా? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో నీ పెట్టుబడులు వచ్చినంత ఏమాత్రం సందేహం లేదు. లోకేష్ బాబు కూడా గూగుల్ తీసుకొచ్చిన తర్వాత ఆ కంపెనీని వైజాగ్ పాటు పట్టినాయి తప్ప, అంతకుముందు మైక్రోసాఫ్ట్ లేకపోతే హైదరాబాద్ మాత్రమే ఉంది. 90 కోట్లు కూడా ఎగుమతులు లేని సిటీ అది. సో ఎట్టి పరిస్థితి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్లో సంస్కరణ తీసుకురావడం కానీ, 10,000 మందికి పదోన్నతులు కల్పించడం కానీ పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు విశ్వాసం కల్పించడానికి ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వానికి అందుకే పట్టం కట్టారు. అంత స్టన్నింగ్ మెజార్టీతో అవకాశం ఇచ్చి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకపోతే పెట్టుబడులు రావని అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కదా ఇప్పుడు. కానీ మీరు చేసిన పాపాలు ఇంకా శాపాల్లో వెంటాడుతున్నాయి. సో అది కారణం లేదు. ఒకటి అరాకొర ఎవరికన్నా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఏంటి పరిస్థితి ఎవడన్నా ఒకడు ఆగితే ఆగేయడేమో. కానీ మిగతా 100లో 99 మంది పెట్టుబడి పెడతానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి పూర్తిగా నమ్మకం కలిగిస్తాకి ప్రభుత్వం పనిచేస్తుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో పనిచేస్తుంది. రాబోయే కాలంలో పరిశ్రమలు వస్తాయి. 20 లక్షల ఉద్యోగోపాధి ఒకసారి కల్పిస్తాను లోకేష్ బాబు ఏదైతే పాదయాత్రలో చెప్పాడో దాని దిశగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ అంచనా డెఫినెట్ గా మేము అందుకుంటాం. సార్, గతంలో సర్ప్లస్ స్టేట్ గా ఉండాల్సిన రాష్ట్రాలు ఈ పార్టీకి సర్ప్లస్ లో ఉండాలి. ఇప్పుడు బీయింగ్ అంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా ప్రభుత్వం మీదే ఉంది. రానున్న ఈ 5 సంవత్సరాలు అయిపోయేసరికి సర్ప్లస్ లో ఉండే స్టేట్ గా ఉంటుందా? స్టిల్ ఈ రోజుగా రాజధాని యొక్క ఇన్కమ్ సోర్సెస్ ని మీరు ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. ఇంకా కార్యాచరణ చేసుకుంటూ దీన్ని ఒక బేబీగా రూపాంతరం చెందే స్టేజ్ లోనే ఉన్నారు. ఈ గడుపుతున్న ఈ 1.5 year, రానున్న 3.5 సంవత్సరాలు, మొత్తం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా సర్ప్రైజ్ లో పెట్టి ఒక యూనిఫామ్ గా క్యాపిటల్ సిటీ ఇది, దీని ఒక మోడర్న్ ఇది, దీని ఒక మోడల్ ఇది, దీని యొక్క మాస్టర్ ప్లాన్ ఇది అని స్పష్టమైన విజన్ తో బయటికి వస్తారనే నమ్మకం ఉంది. ప్రభుత్వం ప్రజలకి ఏమైనా అంత స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే పరిస్థితి? సర్ప్లస్ బడ్జెట్ లోకి వస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు? పాయింట్ నెంబర్ 1. గతంలో రాలేదు కాబట్టి, అప్పులమయమే అయింది కాబట్టి, ఇప్పుడు ఇన్కమ్ సోర్సెస్ కూడా లేదు. ఒక హైదరాబాద్ లాంటి రాజధాని మనకు లేదని చాలాసార్లు బాధపడిన సందర్భాలు ఈ ముఖ్యమంత్రిని చూసాం.